ఉగాదిని పురస్కరించుకుని పార్లమెంటులో తెలుగు ప్రతిధ్వనించింది. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగువాణిని లోక్సభలో వినిపించారు. సభాపతి సుమిత్రా మహాజన్ అనుమతితో తెలుగు భాషలో మాట్లాడారు. సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తెలుగుదేశం వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Madam, today is a very auspicious day for all of us. It is the Telugu New Year, madam. Madam, if you grant me the opportunity to speak in Telugu, madam, I just speak in two lines, ma'am. Yes, ma'am, in Telugu, I would like to speak in Telugu, madam. It is Ugadi New Year today. Adhyaksha, ee roju సభలో నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు సభలో ఉన్నటువంటి సభ్యులకి యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర హేవలంబి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అమ్మ, ఈరోజు రెండు పండుగలు మేము చేసుకుంటున్నాం. ఒకటి ఉగాది అయితే మరొకటి మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా. తెలుగుదేశం పార్టీ అనేది యుగ పురుషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు మన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ. ఆయన పెట్టిన తర్వాత 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఆయన పెట్టినటువంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి ఆదర్శంగా ఉండి ఎంతో మందికి ముందుకు నడిపించారు. ఈ పవిత్రమైనటువంటి దినం నాడు ఈ సభలో మా నందమూరి తారక రామారావు గారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.